ఆల్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో హీరో విశ్వంత్ గారు ఉన్నారు. హైడ్ అండ్ సీక్ అనే మూవీ మోషన్ టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమా గురించి ఆయన మాటలోనే విన్నాం. హాయ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. సో మోషన్ టీజర్ అయితే చాలా బాగుంది. చాలా ఒక కొత్త అటెంప్ట్ అనిపిస్తుంది. సో ఎలా స్టార్ట్ అయింది మోషన్ హైడ్ అండ్ సీక్ గురించి? డెఫినెట్లీ ఇది మంచి థ్రిల్లింగ్ సినిమా అవబోతుంది నాకు కెరీర్లో. ఎందుకంటే ఒక గ్రాఫికల్ ఫిల్మ్ తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం. సో ఆ కంప్లీట్ గ్రాఫిక్స్ వాడి తీసే సినిమా. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ వస్తుంది. మంచి మేజ్ లాంటి సినిమా. సో ఇందాక మీరు మాట్లాడుతూ మీ కెరియర్ లో మనమంతా అండ్ కేరింతకు వచ్చినంత రెస్పాన్స్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత వచ్చింది అని చెప్తున్నారు. డెఫినెట్లీ, ఎందుకంటే కొన్ని సినిమాలు చూడంగానే మనకి అర్థమైపోతుంది మంచి సినిమా అవుతుంది కెరీర్లో. కొన్ని అంటే ఇది రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా అవుతుంది. సో అలాంటి సినిమా ఇది డెఫినెట్లీ అవుతుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సినిమాల్లో తెలిసిన వాళ్ళందరి సినిమా దేవర్ వెరీ థ్రిల్. సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ బాగుంది అనుకున్నాను. సో వెన్ వీ కెన్ హుక్ ద ఫిల్మ్, అది చాలు కదా, ఆ మాత్రం విన్ చేయాలి ఫస్ట్. మీరు ఓపెట్ట కదా సినిమా కూడా ఒక థ్రిల్లర్ జోనర్ ట్రై చేస్తున్నారు. సో ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ రేంజ్ లో డెఫినెట్లీ ఉంటుంది. అంత థ్రిల్ ఎలిమెంట్ డెఫినెట్లీ ఉంది. అండ్ కమింగ్ టు యువర్ డైరెక్టర్, అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. అసలు ఆయన వర్కింగ్ స్టైల్ ఎట్లా? వెరీ డైనమిక్ ఉంటాడు బసి. తను యంగ్, సో యంగ్ డైనమిక్ బ్లడ్ ఉంది. సో డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా హీ మేడ్ ద ఫిల్మ్. సో తన విజన్ ఏదైతే అనుకున్నాడో ఇది వస్తుంది. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్స్ సక్సెస్ విల్ డెఫినెట్లీ బి అ బిగ్గెస్ట్ క్రెడిట్ ఫర్ హిమ్. మొత్తం క్రెడిట్ అంతా తనకి వచ్చేది. ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ గేమ్ చేంజర్ కూడా మీ క్యారెక్టర్ కూడా మీ షూట్ అంతా ఫినిష్ అయిపోయింది అన్నారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎన్ని డేస్ షూట్ చేశారు? నాది బాగుంటుందండి. షార్ట్ ఫర్ అబౌట్ 20-25 days చేసినట్టు. బట్ ఇక్కడ చేశాను, చెన్నైలో చేశాను. డెఫినెట్లీ ఒక మంచి మీట్ ఉన్న రోల్. నాకు ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ మొత్తం అన్ని రోజులు క్యారెక్టర్ని. అండ్ సెట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే బిగ్ తిరు సార్ రోజు డూయింగ్ కెమెరా, శంకర్ సార్, చరణ్ అని ఉంటారు. సో టీమ్ అక్కడ వాళ్ళందరినీ చూసి ఇట్ వాజ్ అ నైస్ ఫీస్ట్. ఇట్ వాజ్ అంతే కదా. సో అందరితో పాటు వర్క్ చేయడం అదిరిపోయింది. చాలా బాగా. మీ డబ్బింగ్ కూడా ఫినిష్ అయిపోయింది? ఇంకా డబ్బింగ్ చేస్తున్నాను. సో అంటే జనరల్లీ ఒక యాక్టర్ కి లీడ్ యాక్టర్ గా చేసేటప్పుడు ఎలాంటి పెద్ద సినిమాస్ లో ఒక క్యామియో రోల్స్ కావచ్చు, లేకపోతే సపోర్టింగ్ రోల్స్ చేసిన ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత చాలా మంది సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ చేసడానికి చూస్ చేసుకుంటున్నారు. మీరు కూడా అట్లా ఏం చేయలేదండి. నేను ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ టైం దట్ ఐ డిడ్ ఆఫ్టర్ జెర్సీ తర్వాత. అండ్ బికాస్ ఆ సినిమాలకి ఆ మీట్ ఉంది కాబట్టి మనం ఒక గుడ్ ఫిల్మ్ లో పార్ట్ అవుతుంటే ఆ ఎనర్జీ వేరు కదా. డెఫినెట్లీ మన సినిమాలు మనం డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు మేక్ గ్రేట్ ఫిల్మ్స్. దాంతో పాటు ఒక మంచి సినిమాలో వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్, అది డెఫినెట్లీ మోర్ హ్యాపీనెస్. సో ఫైనల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ మీ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ మీరు ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేయాలండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.